ఆశా వ్లాగ్ ఛానల్. మా ఛానల్స్లో మీకు కోవిడ్ గురించి ముఖ్యమైన సమాచారం, అలాగే మోటివేషన్ వీడియోస్ ఇలాగ అప్లోడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నాను. ఒక మీకు మంచి కలిగేటటువంటి ఒక మంచి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఇది మీకు అవసరం కూడా, ఇది మీకు చాలా అవసరం, మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అది కాక ఈ వీడియో చూడడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మీరు ఏదైనా కానీ క్లారిటీగా మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీకు అవసరమైన వీడియో కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అంతేకాకుండా ఇది డబ్బుతో సంబంధించిన విషయం అన్నమాట. నేను ఇప్పుడు మాట్లాడే ఈ వీడియోలో డబ్బుకు సంబంధించిన విషయం కాబట్టి మీరు జాగ్రత్తగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు, మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి మీరు నిర్ణయించుకోవచ్చు. లేదా మీకు ఏదైనా కానీ డౌట్లు ఉంటే నాకు కింద కామెంట్లో చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఈ వీడియో కింద మీరు మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ అయిన వీడియో, ముఖ్యమైన వీడియో, మీకు అవసరమైన వీడియోలు మాత్రమే నేను చేస్తాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కువైట్లో వీసాల గురించి, అంతేకాకుండా మీరు ఇప్పుడు తమ్మునేలు చూసే ఉంటారు. కువైట్లో ఇంట్లో డ్రైవర్ వీసాలు ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు వీసాలు ఉన్నాయి, ఇంటి డ్రైవర్ వీసాలు ఉన్నాయి. అంటే ఇంటి డ్రైవర్ వీసాలు అంటే అందరికీ కొత్త వాళ్ళకి కాదు, పాత వాళ్ళకు వీసాలు ఉన్నాయన్నమాట. అంటే ఇంతకుముందు కువైట్లో కానీ, ఖతర్లో కానీ, సౌదీలో కానీ ఈ విధంగా వేరే కంట్రీస్లో కానీ, ఇక్కడ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ చేసి ఇండియాకి వెళ్ళింటారు కదా, అటువంటి వాళ్ళకు వీసాలు అన్నమాట. అటువంటి వాళ్ళకు రిటర్న్ డ్రైవర్లు కావాలని చెప్పారు. అట్లా ఇంటి డ్రైవర్ వీసాలు ఉన్నాయి. అది కాక ఇప్పుడు మామూలుగా వచ్చేసి కొత్త వాళ్ళకు కావాలంటే కొంచెం టైం పడుతుంది. అది కాకుండా అది దొరకాలంటే కష్టం. కొత్త వాళ్ళకు సామాన్యంగా అయితే కొత్త వాళ్ళని తీసుకోరు చాలామంది, రిటర్న్ డ్రైవర్లే అడుగుతారు. ఎక్కువగా రిటర్న్ డ్రైవర్లే కావాలంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రూట్లు తెలిసింటాయి, సిటీ తెలిసింటుంది, ఆల్రెడీ తిరిగింటారు కాబట్టి, బండ్లు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కువగా రిటర్న్ డ్రైవర్లనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట కువైట్లో. ఆ విధంగా రిటర్న్ డ్రైవర్లవి వీసాలు ఉన్నాయన్నమాట రెడీగా. నేను మామూలుగా వచ్చేసి అసలు వీసాలు కూడా నేను తీస్తానని నేను అనుకోలేదు. నేను ఎందుకు ఈ పంచాయతీ అనుకొని నేను సైలెంట్గా అయిపోయాను. కానీ నేను ఒకటి ఆలోచన చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఉంది కదా, మన యూట్యూబ్ ఛానల్లో ఎవరికైనా కానీ 10 మందికి మేలు జరగాలి, 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను అన్నమాట. అంతేగాని నా స్వార్థానికి నేనైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయలేదు. అంతేకాకుండా నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి కూడా నాకు అకౌంట్ ఉంది కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది, అంతకు ముందు నుంచే ఉంది. కానీ నేను ఎప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్ నేను స్వార్థానికి నేను యూజ్ చేసుకోలేదు, ఉపయోగించుకోలేదు, ఎప్పుడు వీడియోలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నేను కోవిడ్లో ఉన్నాను కాబట్టి కోవిడ్ ద్వారా మీకు సమాచారం దొరికితే మీకు బాగా జరుగుతుంది. అదిగాక మీకు ఏమైనా సమాచారం కావాలంటే అడుగుతారు, నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ బాగా మీకు ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి నేను వీడియోలు చేస్తున్నాను. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా కానీ ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యమైన విషయం ఉంటేనే నేను యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను. అంతేగాని వేస్ట్గా దానికి అదని ఇదని ఏదంటే అది సో ఏదో నేను చెప్పాను. ఇలాంటివన్నీ ముఖ్యమైన విషయం ఉంటుంది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను అనమాట. అంతేకాకుండా ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా వీసాలు ఉన్నాయన్నమాట, రెడీగా ఉన్నాయి, వీసాలు ఉన్నాయి. అంటే కోవిడ్ రిటర్న్ కానీ, సౌదీ రిటర్న్ కానీ, వీళ్ళు ఎవరైనా కానీ రిటర్న్ డ్రైవర్లు కావాలి ఇళ్ళల్లో అనమాట. వాళ్ళకు వచ్చేసి శాలరీస్ వచ్చేసి రిటర్న్ డ్రైవర్లకు 140 ఇస్తారు శాలరీ. రిటర్న్ డ్రైవర్లకు 140 ఇస్తారు శాలరీ. ఇంట్లో ఎవరైనా పర్లేదు, లైసెన్స్ ఉండి, ఇది సౌదీ అంటే సౌదీ లైసెన్సు, కోవిడ్ అంటే కోవిడ్ లైసెన్స్ అంటే ఎవరైనా రిటర్న్ డ్రైవర్లు ఉంటే వాళ్ళకు వీసాలు రెడీగా ఉన్నాయి. ఈ విధంగా వీసాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ కోవిడ్లో సిటీ సైడ్ అనమాట, సిటీ సైడ్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కానీ ఈ వీసాలు కావాలంటే, మీకు ఎవరికైనా రిటర్న్ డ్రైవర్లకు వీసాలు కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నాకు ఫాలో కావండి, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి. అంతేకాకుండా
మీకు ఎవరికైనా కానీ వీసాలు కావాలన్నా లేదా మీ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా నేను నేను ఎందుకు వీసాల గురించి నేను చెప్తున్నా అంటే, సామాన్యంగా అయితే వీసాల గురించి ఆ పంచాయతీ పెట్టుకోకూడదు. ఎందుకంటే అది పెట్టుకుంటే వాళ్ళకు బాగుండదో ఇంట్లో బాగుండదో ఇవన్నీ వాళ్ళకు డౌట్లు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ డౌట్లు ఉంటాయి. అదే కాకుండా అక్కడ బాగాలేకపోతే వీసా తీసిన వాళ్ళని తిట్టుకోవడము, ఈ విధంగా వాళ్ళవి తీసాయితే ఇట్లా పోయి ఇట్లా జరిగా ఇవన్నీ అన్నమాట. అట్లా అవన్నీ పంచాయతీ ఉంటాయి. కానీ నేనైతే అట్లా చేయను. మన 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 ఉద్దేశం అట్లా కాదు, నా ఉద్దేశం అట్లా కాదు. నేను ఎట్లా అంటే, నేను ఎట్లా వీసాల గురించి మాట్లాడుతున్నా అంటే, నేను వేరే వాళ్ళని అడిగాను అనమాట. వేరే డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగాను. అంటే చాలామంది నేను కాంటాక్ట్లో పెట్టుకున్నాను. ఇది తెలుసు కదా మన యూట్యూబ్ ఛానల్లో. నేను కువైట్లో ఉన్నా అంటే మొత్తం ఎంక్వైరీ చేయడము, సెర్చ్ చేయడము, చూడడము, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము, చూడడం అన్నీ ఇలానే చేస్తాను అనమాట. అన్నీ పక్కాగా ఉంటాయి అన్నమాట. ఏదైనా కానీ ఫ్రాడ్ అనేది జరగదు, మోసం అనేది జరగదు. ఏదన్నా చెప్తే చెప్పినట్టే ఉంటుంది. అంతేగాని నేను చెప్పింది ఒకటి, ఆడ ఉండేది ఒకటి వేరుగా ఉండదు. ఈ విధంగా కన్ఫామ్గా ఏదైతే మనం చెప్తామో అదే ఉంటుంది అన్నమాట. పని కూడా అదే ఉంటుంది, వేరే పని అనేది ఉండదు. ఇంకా వీసా తీసిన తర్వాత వచ్చి అతను చేసుకొని బాగుంటే పర్లే. ఒకవేళ చెప్పిన పని మనం చెప్పిన పని ఆడ ఉండి చేసుకోకుండా వెళ్ళిపోతే ఇంకా ఎవరు ఏం చేయలేరు. దానికి మనకు సంబంధం లేదు. ఏదైనా మనం ఏం చెప్తామో అదే పని ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, మంచిగా బాగా ఉంటుంది. మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మీకు ఎవరికైనా వీసాలు కావాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో వచ్చేసి నా నెంబర్ పెడతాను. డిస్క్రిప్షన్లో నా నెంబర్ పెడతాను. నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. నాకు మెసేజ్ చేయండి. నాకు కాల్స్ చేయొద్దు, ఓన్లీ మెసేజ్ చేయండి. చాలు, వాట్సాప్ మెసేజ్ చేయండి, హాయ్ అని చెప్పి చేయండి. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, అంతేకాకుండా మీకు వీసా ఏది కావాలి, అది కాక మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ నంబరు, మీ పేరు, మీ ఊరు అట్లా డీటెయిల్స్ పెట్టండి. మీకు వీసా కావాలని చెప్పి, నాకు వీసా కావాలి అని చెప్పేసి, ఈ విధంగా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి నాకు పెట్టండి. మీకు నేను మెసేజ్ చూసి నేను మీకు రిప్లై ఇస్తాను. నేను కాల్స్ అయితే చేయదు, కాల్స్ అయితే రావు. మీరు నాకు కాల్ చేస్తే కాల్స్ అయితే రావు. ఏదైనా కానీ ఒక 10 మందికి మంచి జరగాలి, 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వీసా గురించి చెప్తున్నాను, వీసా గురించి తీస్తున్నాను. మీకు ఏదైనా కానీ హెల్ప్ చేస్తున్నాను. అంతేగాని డబ్బుల గురించి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను వీసా తీసేటట్టుంటే, నేనే డైరెక్ట్ తీసేటట్టుంటే నాకు కమిషన్ వస్తుంది. నేనైతే వీసా తీయను. నేను వేరే వాళ్ళని చెప్పి పెట్టాను అనమాట. వేరే వాళ్ళని చెప్పాను, వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వీసా తీసి మీకు పంపిస్తారు. అంతవరకే. డబ్బులు అయితే నాకు రావు, వాళ్ళు తీసుకుంటారు డబ్బులు. వీసా డబ్బులు వచ్చేసి వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని నాకైతే ఏం రావు, నాకైతే ₹1 కూడా రాదు. నేను ఊరికే మీకు హెల్ప్ చేస్తున్నాను అంతే. మీకు వీసా గురించి మీకు తెలియపరుస్తున్నాను. పలానా చాట ఉంది, మీకు కావాలని చెప్పని చెప్పి నేను ఓన్లీ కమ్యూనికేషన్ చేస్తాను అనమాట. కమ్యూనికేషన్ చేసి మీకు వీసా గురించి నేను మీకు చెప్పడము, లేదా మీకు వాళ్ళకు కాంటాక్ట్ అయ్యి మీకు పంపించడము, ఏదో ఒకటి చేస్తామన్నమాట. మీరైతే అన్ని డీటెయిల్స్ కనుక్కొని మీరు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే డబ్బులు అయితే ఊరికే రావు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీసా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోకండి. నన్ను కూడా నేను చెప్తున్నాను, నన్ను కూడా మీరు నమ్మమని నేను చెప్పడం లేదు. కానీ నేను చెప్పే మాటలకు నేను చేసిన వీడియోలు, నేను ఇంతకుముందు చేసిన వీడియోలు చూడండి ఒకసారి. నా వీడియోలు చూడండి ఒకసారి. నేను ఇంటి ఎవరికి వస్తే ఎట్లా ఉంటాయి, బయట ఎవరికి వస్తే ఎట్లా ఉంటాయి, కోవిడ్లో ఎట్లా ఉంటుంది, ఈ విధంగా అన్ని చాలా రకాలుగా నేను వీడియోలు చేశాను. ఒకసారి అది చూడండి. నేను ఉన్నట్టు చెప్తాను, అంటే ఫ్రాంక్గా చెప్పేస్తాను. నేను లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, ఇక్కడ అంతా బాగా హాయిగా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇదన్నీ గొప్పలు చెప్పేవన్నీ అయితే కాదు. నేను ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్తాను అంతే. అంతేగాని నేను ఎటంటే అట చెప్పేవాడిని కాదు. అవన్నీ చూడండి వీడియోలు. మీరు చూసి మీకు నమ్మకం కుదిరితే, మీకు ఓకే అనిపిస్తే, నా మీద మీకు నమ్మకం కుదిరితే మీరు నాకు అప్పుడు మెసేజ్ చేయండి. అంతేగాని మీరు ఊరికి సింపుల్గా ఊరికి అట్లా మాట్లాడి చూద్దాము, ఊరికి అట్లా ఒక రాయి వేసి చూద్దాము, ఏమంటాడో చూద్దాం, ఇవన్నీ వద్దు. ఇవన్నీ టైంపాస్ అయితే మాత్రం చేయకండి. ఎందుకంటే అక్కడ మీరు బిజీగా ఉంటారు, పనులు చూసుకుంటా బిజీగా ఉంటారు ఫ్యామిలీలతో.
ఇక్కడ మేము కూడా కోవిడ్లో బిజీగా ఉంటాము, మేము కూడా డ్యూటీ చేసుకుంటా ఇక్కడైతే అంత చాలా బిజీగా ఉంటాం అన్నమాట. ఇవన్నీ మీతో టైంపాస్ చేయనీకి కానీ ఏదైనా చేయనీకి కానీ మాకు టైం ఉండదు. ఎవరికైనా ఖచ్చితంగా వీసా కావాలనుకుంటే మాత్రము మాకు కాంటాక్ట్ చేయండి. వాళ్ళకు నిజంగా కావాలంటే మీరు ఊరికే టైంపాస్ మాత్రం చేయకండి. నిజంగా కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ఇల్లు కానీ మంచి వీసా కానీ చూసి మాట్లాడి మీకు అరేంజ్ చేయించే బాధ్యత ఏదో ఒకటి నేను మాట్లాడి చేస్తాను. రేపు పొద్దున మీకు వీసా వచ్చిన తర్వాత మీరు వచ్చి చేసుకుంటే ఫలానా చాట ఇంట్లో ఫలానా మంచి మాట్లాడినాడు, ఫలానా ఆయన మాట్లాడినాడు, మాకు బాగా మంచి జరిగిందని చెప్పేసి మీరు నాకు ఆ ఒక్క మాట చాలు. నాకు కావాల్సింది వచ్చేసి పేరు. నాకు ఒక మంచి పేరు కావాలి అంతే. నేను 10 మందికి హెల్ప్ చేశాను, 10 మందికి చూపించాను, ఫలానా ఆయన తీసినాడని చెప్పేసి నాకు ఒక మంచి పేరు, గుడ్ నేమ్ కావాలి, గుడ్ విల్ కావాలి మనకు, అంతే కావాలి. అంతేగాని డబ్బుల గురించి అయితే మాత్రం నేను చేయడం లేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీకు వీసా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. అసలు ఇది చాలా మంచి విషయం నాకు తెలిసి. ఎందుకంటే అసలు నేను మామూలుగా మోటివేషన్ వీడియోస్ ఏదైనా కానీ ఉన్నాయన్నట్టు చెప్తుంటాను అన్నమాట. కానీ వీసా గురించి నేను తీస్తాను, నేను ఈ విధంగా మీకు హెల్ప్ చేస్తాను అనేది మాత్రం నేను అనుకోలేదు, ఇప్పటివరకు కూడా అనుకోలేదు నేను చేస్తాను. కానీ ఇప్పుడు టైం వచ్చింది, నాకు అవకాశం వచ్చింది, హెల్ప్ చేసే అవకాశం నాకు వచ్చింది, ఆ దేవుడు నాకు కల్పించాడు. 10 మందికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే స్వార్థం అనేది చాలా రోజులు ఉండదు. 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మంది మన గురించి బాగా మంచిగా అనుకోవాలి. దాని గురించి నేను ఆలోచిస్తున్నాను, అదే అనమాట. కాబట్టి మీకు అందరికీ ఏదైనా కానీ రిటర్న్ వీసా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే మీకు రిప్లై ఇస్తాను. రుకో జరా సబర్ కరో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఏదైనా నాకు చెప్పాలనుకున్నా కానీ నాకు కింద కామెంట్లో తెలియజేయండి. అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే మీ వాళ్ళకి కానీ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీకు కాకపోయినా కానీ మీ వాళ్ళకైనా కానీ మీకు అవసరం పడుతుంది కాబట్టి. అంతేకాకుండా ఇది వీసా గురించి కాబట్టి మీకు అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కానీ డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో తెలియజేయండి.